ప్రభుత్వం పేద ప్రజలకు విద్యా వైద్యం సేవలు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. తాళపల్లి, గంగారాయి గ్రామాల సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేడు విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్ష పండులా మారిందని, ముఖ్యంగా వైద్యం పేదలకు అందకుండా సంపన్నులకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల మారుమూల గ్రామాలలో, గిరిజన తాండాలో వైద్యం అందక పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ధనిక వర్గాలు కొమ్ముగాస్తున్న ప్రభుత్వాలు పేదలకు విద్యా వైద్యం అందకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. మా గిరిజన జాతి సహించదు అని చెప్పేసి పోరాడిన సంగతి తెలుసు. కొమరం భీం మనం జ్ఞాపకం చేసుకుంటే అదే కనిపిస్తుంది. అందుకనే సేవాలాల్ ఈరోజు మీ గురువు, మీ దైవం సేవాలాల్ చెప్పింది కూడా అందరం సమానంగా ఉండాలి. సేవాలాల్ కోరింది కూడా ఒకరి ఎక్కువ, ఒకరి తక్కువ, ఒకరి పేదరికం, ఒకరు ధనవంతులు ఉండొద్దు, అందరం గౌరవంగా ఉండాలని చెప్పేసి సేవాలాల్ మహారాజు కోరుకున్నాడా లేదా అనేది కూడా మనం గమనించాలి. ఆ వెలుగులో, ఆ నేపథ్యంలో మన ఏదైతే ఈ ప్రాంత యువకులు వైద్యం గురించి ఆలోచించారు. నిన్న కాక మొన్న దాదాపుగా 1500 మంది గిరిజనులతోని భీమ్గల్లో ఊరేగింపు తీస్తే మా అటవీ అధికారుల దోపిడీ, అటవీ అధికారుల అవినీతి, అటవీ అధికారుల దౌర్జన్యం వ్యతిరేకంగా మన భీమ్గల్లో 1500 మంది గిరిజనులతోని ఊరేగింపు తీసిన దాంట్లో మన యువత ముందుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకని అక్కలు ఈరోజు జబ్బు వస్తేనే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని సౌకర్యాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నాయి. మన డిమాండ్, మన కోరిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఉంటే పేదవాడు, కష్టించి పనిచేసేవాడు, కైకిలు చేసుకుని బతికేవాడు ఖర్చు తక్కువైతుంది. కానీ ఈరోజు మొత్తంగా చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా అనేక నివేదికలు ఏం చెప్తున్నాయంటే మన సంపాదనలో ఎక్కువ శాతం వైద్యానికి పోతుంది, ఆ తర్వాత విద్యకు పోతుంది, మిగిలేది ఏముంది అనేది మనకు కనబడతా ఉంది. అందుకనే ఈరోజు అభివృద్ధి అంటే వీధి దీపాలు కాదు, అభివృద్ధి అంటే ఇంకొకటి కాదు. అభివృద్ధి అంటే వైద్యం ఉచితంగా ఇవ్వాలి, విద్య ఉచితంగా ఇవ్వాలి. అది అభివృద్ధికి నాందిగా మీ యువత ఈరోజు కోరుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి, కొత్త ప్రభుత్వం రావడానికి మీ యువతే కారణం అని చెప్పేసి కూడా, అది నిరుద్యోగ సమస్యనే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.